ఉన్నట్టుంది. హలో 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 ఎవరు? బాబు ఎవరు మాట్లాడేదమ్మా? మీరెవరండి? నేను వైష్ణవి వాళ్ళ మదర్ని. ఆంటీ చెప్పండి ఆంటీ. బాగున్నావమ్మా? ఆంటీ బాగున్నాను ఏమంటే సరే గాని ఏంటి వైష్ణవి మీరు కొట్లాడుతున్నారంట? లేదా ఆంటీ, లేదే అదంతా. తను చాలా బాధపడి ఏదో తిడుతున్నావని చెప్తుంది. లేదంటీ మనము ఎల్లరేదవమ్మా వాడు తిడుతున్నాడు తెలుసా? వైష్ణు అలా చెప్పకే నువ్వు. అది అంటే ఏందమ్మా అది పద్ధతేనా అసలుకు? లేదంటే నేను ఇంకా యుఎస్ లో నుంచి రాలేదు. ఎట్లా తిడతాను అసలుకి? ఏంటిద్దమ్మా? యుఎస్ లో అంతా నేను చాలా వర్క్ చేస్తానండి నేను. ఏం బిగుతున్నారా యుఎస్ లో నువ్వు గొజ్జాదవా? అంటే తను ఎవరు అంటే వాయిస్ వేరేలాగా ఉంది. సుజాతనేనా అంటే? హలో అంటే నేను ఇంకా ఇంజనీరింగ్ హలో 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 నేను రా సుజాతని. చెప్పు ఏంటి డార్లింగ్. వైష్ణవి వాళ్ళ మదరు తను ఇద్దరు ఏదో వచ్చారు, నువ్వు ఏదో తిట్టావని. రే గొజ్జాదవ నటిద్రే. వాళ్ళ మదర్ వచ్చారా? సరిగా మాట్లాడు. ఏమంట అసలు ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు సుజీ. నువ్వంతా అవురా, నువ్వు నోట్లో ఏలు పెడితే కూడా కొలగలేవు కదా. గొజ్జాదవా నువ్వు నన్ను ఎందుకు తిట్టావురా? అసలు నేను అలా తిట్టాను. రే మా మమ్మీతో మాట్లాడరా. జాబ్ చేసుకుంటానా నీకోసమే కదా. ఎన్ని కష్టం చేస్తున్నాను ఇవంతా. సరే గాని వాళ్ళ మదర్ తో ఒకసారి మాట్లాడి క్లియర్ చేసుకోకేనా? మీటింగ్ ఉందిరాడా మన దగ్గరికి. ప్లీజ్ రా బిస్కెట్, ఒక 5 minutes మాట్లాడి క్లియర్ చేసుకో. ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చారు కదా అందుకు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రా. నువ్వు బిజీగా ఉంటావు నాకు తెలుసు, ఎందుకంటే నీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి ఒక్కసారి మాట్లాడరా. ఓకే, టేక్ కేర్ ఫోన్. ఓకే. హలో హలో ఆంటీ, తిన్నారా ఆంటీ? తిన్నానమ్మా, మీరు? ఇప్పుడే జస్ట్ ఒక మ్యాట్రికాల్స్ అన్ని తిన్నానంటీ. సరే గాని ఎందుకమ్మా కొట్లాడుతున్నారంట? అంటే అసలు మీరు మంచి మాటలు కూడా నాకు రావంటి. ఏం చేస్తుంటారమ్మా మీరు? యూఎస్ లో కోచింగ్ ఇస్తాను అంటే. కోచింగ్ తీసుకుంటున్నావా? అంటే తీసుకోలేదంటే అందరికి చేస్తాను అంతా. అందరికి చేస్తాడు ఈడు. బస్ స్టాండ్ కాడ, రైల్వే స్టేషన్ కాడ, అంటే ఏడాడరా నువ్వు చేసేది ఎదవా? అంటే చూడండి ఎలా మాట్లాడుతుందో. నేను ఇంజనీర్ నేను కోచ్. నోరు మీరా ఎందుకు అలా మాట్లాడుతున్నావు వైశ్య? నేను ఇంజనీర్ గురించి చెప్తున్నా. అంటే నేను ఇంజనీర్ చదివాను. దానికి ఎలా చేయాలని కంపెనీలో మరి ఎలా. మీరు అంత పెద్ద చదువులు చదివినప్పుడు ఎలా ఉండాలమ్మా? అంటే నేను అసలు డిగ్నిఫైడ్ గా ఉంటానంటే నేను అసలు మీరు మీ డిగ్నిఫైడ్ ఏందమ్మా అది? డిగ్నిఫైడ్ అంటే మనం అమ్మా నాన్న ఎలా డిగ్నిఫైడ్ అంటే డిక్కి బలిసిందని చెప్తాను ఎదవా. అంటే అంటే ఎలా చూడండి ఎలా రే కొజ్జనాయలా, అది డిగ్నిఫైడ్ రా, డిగ్నిఫైడ్ కాదు. డిక్కి అంటే డిక్కి, నీ డిక్కి అందుకే రా వాచింది ఎదవా. అంటే మీరు అసలు వైష్ణవి మీకు డౌట్ అడుగుతున్నా, ఎలా చీప్ గా మాట్లాడుతుంది అంటే మనుషుల్ని ఎలా మాట్లాడాలో తెలియదు అంటే అసలుకి. అవునమ్మా, తనకు చాలా సార్లు చెప్పాను కొద్దిగా ప్రొఫెషనల్ గా మాట్లాడమ్మా. నువ్వు కూడా చదువుకుంటున్నావు కదా, ఎందుకు ఆ అబ్బాయి మీద అంత సీరియస్ అవుతున్నావు అని కూడా నేను అన్నానమ్మా. అంటే నేను అలా మాట్లాడను. అంటే నేను పెద్దవాళ్ళని ఎలా మాట్లాడాలో తెలుసు, చిన్నవాళ్ళని ఎలా మాట్లాడాలో తెలుసు. నేను అందుకే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, క్యారెక్టర్ గురించి మాట్లాడేలా తెలుసు, రేట్లు ఎట్లా మాట్లాడుకోవాలో తెలుసు. ఈ ఎదవ లారీ డ్రైవర్ తో ఎట్లా మాట్లాడాలో తెలుసు. రే ఇద్దరా నువ్వు. అంటే ప్లీజ్ అంటే ఎలా వాగుతుందో చూడండి అంటే. అసలు అదే అమ్మా చూస్తున్నాను. కామన్ సెన్స్ అని కూడా లేదు చూడండి అంటే. మన వైష్ణవికి అంత పెద్ద పెద్ద చదువులు చదివి నేను ఒక జాబ్ చేస్తున్నా కూడా ఏం చదివావమ్మా నువ్వు? అంటే ఏం చదివావు? ఫస్ట్ కార్డ్, థర్డ్ కార్డ్, ఫోర్త్ కార్డ్. ఎక్కడ, ఫారిన్ లోనా? ఫారిన్ లో అంటే చదివా. యూరోప్ లో చదివా, మళ్ళా న్యూఢిల్లీ చదివా, కర్ణాటకలో చదివా, బెంగళూరులో చదివా, హిందూపూర్లో చదివా. ఇవన్నీ చదివానంటే ఇవన్నీ కంట్రోల్ చేస్తూ చదవడం కాదు, నా కొడుకు వ్యాపారాలు చేసాడ. అంటే మెల్లిగా ఒక యూరోప్ లో చదివినాడు, మళ్ళా హిందూపూర్ లో చదువుతాడు ఎదవా.
ఆంటీ ఇక్కడ నుంచి చదువుకుంటూ ఏ పోయినా వైష్ణవ్ నువ్వు ఊరికే ఉండు ప్లీజ్. అట్లా మాట్లాడద్దు. తను ఎంత బాగా మాట్లాడుతున్నాడు పద్ధతిగా. అందుకే అంటే ఒక డీసెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అవునమ్మా, ఎందుకంటే మనం పద్ధతిగా ఫ్యామిలీలో పెరిగినప్పుడు డీసెంట్ బిహేవ్ చేయాలి. డీసెంట్ గా బిహేవ్ తనకంతా చేయకపోవడం వాళ్ళ డాడీ పోలికి వచ్చిందిరా, ఏమనుకోద్దు నాన్న. అసలు వాళ్ళ ఫాదర్ కూడా ఎలాగంటే ఎలాగ మాట్లాడతారంటే అసలు అవి మాటలు అంటే ఈ ప్రపంచంలో ఎవరికి రానంత భాష వాళ్ళిద్దరికి వస్తుందంటే అసలు ఆ మాటలు వినలేక చెవులు రక్తం వచ్చి యో ప్రసాద్ రే పక్కన ఉన్నాను. నా పిల్లానికి ఏం చెప్పొద్దులే నా గురించి. మళ్ళా నేను నీ గురించి చెప్పాల్సి వస్తుంది చూడ. అంటే వింటున్నావా ఆంటీ? అంటే అలా ఏ చెప్పమంటావా? హలో, మీరు అలా అంటే నన్ను భయపెట్టిస్తున్నారు చూడండి. చాలా బ్లాక్ మెయిల్ గా చేస్తారు. రే ప్రసాద్, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నా కానీ నా గుంజులంతా నా భార్య కొద్ది గొప్పగా చెప్పు రే, లేకపోతే నీ గురించి మొత్తం చెప్పేస్తా ప్రసాద్. లోపర్ ఏ దేవర్సోడా చెప్పు తీసుకుని కొడతా మళ్ళీ నీ గురించి మంచిగా ఏం చెప్పాలండి? ఏ మంచిగా చెప్పలేదు, ఏ మంచిగా చెప్పలేదు. ఏ లోపరం కూడా అవులాయి చేయించు నువ్వు మొత్తం బండారిని బండలు బయట పెట్టకపోతే మళ్ళీ ఏనా నా కొడకాను మళ్ళా ఈ ఫోన్ యో నువ్వు చెప్పినావు, నేను నీ గురించి చెప్పి మొత్తం జడ కొడతాను. అప్పుడు వయసు యో సుజాత వాళ్ళ నాన్నకు కూడా తెలిసిపోతుంది. ఆంటీకి నువ్వు ఆంటీకి ఇప్పుడు యో ప్రసాద్, సుజాత వాళ్ళ నాన్న నా భార్య రొంత ఫ్రెండ్స్. నీ మ్యాటర్ గబ్బులు వేసిపోతుంది, జాగ్రత్త. సరే ఇస్తున్నాను, మంచిగా మాట్లాడు, మంచిగా చెప్పువయ్యా. ఏం నువ్వు సరే. హలో హలో ఆంటీ, చెప్పమ్మా. అసలు ఆయనకి చాలా మంచి చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా కళలు ఉన్నాయండి అతనిలో. హలో చెప్పమ్మా, వింటున్నాను నాన్న. అతనిలో అప్పుడప్పుడు చాలా కొద్దిగా మార్పులు వస్తుంటాయండి, గమనించారా? అంటే ఏం మార్పులు నాన్న? ఆ మీకు నా హస్బెండ్ కూడా తెలుసా? అంటే నా భర్త కూడా మీకు తెలుసా నాన్న? లేదా అంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి మళ్ళా వీడియో కాల్ చేసి చూపిస్తా అంటాడు ఆంటీ. ఏం చూపిస్తాడు నాన్న? అదే అంటే ఫేస్ అంటే సరే గాని నువ్వు ఏం చేస్తుంటావురా మామూలుగా నాన్న? అంటే యూరోప్ చూడు, ఒక్కటిరా, హెల్త్ బాగా చూసుకోండి, టైంకు తినండి, ఓకేనా? బాగా ఉండాలా. బాగా మీరు మంచి ఏజ్ లో ఉన్నారా, మంచిగా చదివి సక్సెస్ అవ్వాలి. మంచి లైఫ్ లో మిమ్మల్ని ఎవరు ఏలెత్తి చూపించకుండా బతకాలరా. థ్యాంక్ యూ ఆంటీ. మనకి ఎందుకంటే మాకంటే వయసు అయిపోయిందిరా. ఎందుకంటే మీరు మంచిగా చదివి పైకి వచ్చి ఒకరికి ఆదర్శంగా బతకాలి. రీసెంట్ గా మనకి 10 కంపెనీలు ఓపెన్ చేసా ఆంటీ. మనకి సూపర్ నాన్న. కార్లది కాండోమా అంటే కార్స్. సూపర్ నాన్న. నువ్వు అలా మంచిగా ఎదిగి నలుగురికి ఆదర్శంగా ఉండి నలుగురికి మనము మన చేత్తో పెట్టి పెంచేలా ఉండాలిరా. అదే హెల్మెట్ కంపెనీ. హెల్మెట్ అంతేలే, అదేలే. హెల్మెట్ అంటే కూడా అదే కదా. అంటే ఏదంటే మీరు ఏది కార్ అన్నారు మీరు? కార్ది కంపెనీ హెల్మెట్. వాడుకునే హెల్మెట్లు చెప్తాడు ఎదవా. అంటే చూడండి అంటే ఎదవా అంటుంది వైష్ణవి. ఏ వైశ్యు, నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గుండు. పద్ధతిగా మాట్లాడదా అంటే అసలు ఎవరు గొజ్జ అంటుందా అంటే నన్ను గొజ్జ అంటుంది, లోపల ఇంకా ఎన్నో అంటుంది. అంటే అసలు ఇక బూతులన్నీ పైకారణ కొడుక అంటుంది, ఇంకా ఎన్నెన్నో దుర్భాషలన్నీ మాట్లాడుతుందండి. అదేనమ్మా, నేను చెప్తున్నా కదా, వాళ్ళ డాడీతో చేరి ఇద్దరు తల్లి కూతుళ్ళు చాలా చెడిపోయారు. నువ్వు మాత్రం వాళ్ళలాగా అవ్వకుండా లైఫ్ లో సక్సెస్ అవ్వి మీ పేరెంట్స్ కి మంచి నేమ్ తీసుకొచ్చి, సరేనా? థ్యాంక్ యూ అంటే మీరు అందంగా ఉన్న అంటే 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 చెప్పు. మీరు మీ ఫోటో పంపిస్తారా అంటే ఒకసారి? ఫ్యామిలీ ఫోటో పంపిస్తాలే నాన్న, కన్ను బాగా పైకి రావాలి. అంటే మీరు ఒక్క ఫోటో ఇవ్వండి అంటే. నన్ను సిమ్రాన్ లాగా ఉంటావంటారు చాలా మంది, తెలుసా? ఎవరు అంటే మీరు అంటే? అవును. అంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఒక్కసారి చూడాలంటే. చూసు, కానీ చాలా జాగ్రత్తగా ఉండు నా బంగారు. అలాగే ఆంటీ, మీరు ఒక్కసారి మనమిద్దరం కలవాలంటే.
యో ప్రసాద్ ఏందిరా ఏదో తేడా కొడుతుంది ఏం నకరాలు చేస్తున్నావా ఏమన్నా ఆంటీ ఉన్నారా? ఆంటీ లేరు వై పక్కకు వచ్చినాను ఏ అవతారం చేస్తున్నావా అన్న ప్రసాద్ నువ్వు గానా లేగని చేస్తానావా? నువ్వేమి యో ఏంటి పోయా నా పిల్లం ఫోటో నీకే నాకు చాలా అవసరం, నీకేం అవసరం నీకే? యో తోటలో పెట్టుకునే చెప్పల్లా ఇల్లు కట్టిండే పెరణ నిలయం గురించి ఏ చిల్లరోడా, నువ్వు వాడుతున్నావా? ఇప్పుడు మా ఆంటీ నేను వాయిస్ బులుంది ప్రసాద్ నువ్వు అదే కలిసి చేస్తావు నాకు అర్థమైతుంది. నువ్వు ఆంటీ నాకు ఫోన్ ఫస్ట్ నువ్వు సంబంధం లేకుండా నువ్వు నోరు మూసుకొని నువ్వు పాపకి ఇస్తాను మాట్లాడు. దానికేంత మరికొంత నేనంతా మీ ఇద్దరు వాయిస్ అంటే నాకు చిరాగ్గా ఉంది. ఆంటీ వాయిస్ చూడండి ఎంత స్వీట్ గా హాట్ గా వావ్. అసలు ఆంటీకే ఏం చేస్తున్నావురా? అమ్మా స్వామి, ఆ గొంతు తింటానే గలగంటలు చెవులు గలగంటలు పోగిబ్బా. ఎందుకురా నటిస్తావు అమ్మ దగ్గర? చెప్పు తీసుకుని పడతా గానగలేమన్నా నీకేమన్నా అవునా ఏమన్నా? లోపడతానా? ఫస్ట్ ఫోన్ మీ అమ్మకి నీతో బయటికి పోయిందిరా. చెప్పు తీసుకుని కొడతా బయటికి పోయింది నాటకాలు నేను తండ్రి బిడ్డ. డాడీ నేను ఉన్నాము, నువ్వు డాడీతో మాట్లాడతావా నాతో మాట్లాడతావరా? ఫస్ట్ నాకు ఆంటీకి ఇచ్చి అర్థమైందా? డాడీ ఎంత ముఖ్యమైన మ్యాటర్ అంటే ఇస్తున్నావు సార్, మాట్లాడరా. నా లోడత్తలం ముఖ్యమైన ఇద్దరితో ప్రసాద్ శ్యామల రేటు 3000 నుంచి 4000 పెంచినాం. ఫస్ట్ ఫస్ట్ ఆంటీకి వస్తారు ఫోన్. ప్రసాద్ 4000 5000 పెంచుతామా? ముస్లిం నాకు వచ్చానుకో ఏడాడ పగలు నా బూతులు వస్తాయి నోట్లో. సరే కానీ రేట్ ఎంత చేద్దాము? దానికి మీకేమైనా ఉంటాయి సంబంధాలు? మధ్యలో నన్ను కనిపించారు అనుకో ఆంటీ ఈరోజు ఆంటీ నాకి ఈరోజు ఆంటీ ఏది మాట్లాడుతున్నావు ప్రసాద్ నువ్వు? నాకు ఆంటీకి ఫస్ట్ నువ్వు ఫోన్ అన్ని చెప్తాను. నా బాయార బయటికి అంగడికి పోయిందిలే కానీ శ్యామలకి ఎంతో రేట్ చెప్పేస్తే మనం సాయంత్రం తోటకు పోతానా? తోటకు పోతున్నావు నాకు ఏమంటికి పోతాను నాకు అర్థమైంది. రేట్లు గీట్లు ఏమవసరం మీరు ఏమని చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక అందమైన సారీ నాకు ఫోన్ ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా చేస్తాండి వ్యాపారము అట్లే కొనసాగిద్దాము. నువ్వు కొనసాగించుకో, నేను కొనసాగిస్తాను. ఏదో రోజు బయట పడుతుంది శ్యామలతో నీకు పెళ్ళి అవుతుంది. మెట్టు తీసుకుని కొడతా. నాది బయట పడుతుంది మీ ఇద్దరిది పడుతుంది అని చెప్పు. నాకు పడదు పోయా, నేను మొగాని ముసుకేసుకొని పోతున్నాను. సో గబ్బోడా అంత గబ్బు గబ్బు అట్లాడుకుంటా గట్లా ఏం తిన్నావురా? అమ్మ జీవితము కాదే. నువ్వు మడసానంగా బూతులు లేకోకుండా ఒక అక్షరం బూతులు లేకుండా మాట్లాడే శక్తి ఉన్నా కూడా నేను పోతాను. బూతులు వస్తాయి. మీ ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామారా? కాదు నావేమన్నా పెళ్ళామే ఉంపుడుగా దివే నువ్వేమన్నా మాట్లాడుకొని మనం ఫ్రెండ్స్ రా. చెప్పుతా పడతా ఎప్పుడు ఫ్రెండ్స్ అని మీరు నువ్వు నాకి ఏ కాలంలో ఫ్రెండ్సే? సుజాత చెప్పమంటావా? ఏంది సుజాత నీ గురించి చెప్పమంటావా? సుజాత ఎవరు చెప్పమంటావు? నీ గురించేరా. చెప్పుతా పడతా ఏం చేసినానని చెప్తాను. నోటుకొచ్చింది చెప్తాను, నీకు తెలుసు కదా. మేము మన ఆడేది నేను. సుజాత గురించి అస్సలు పోతూ అప్పతో వస్తుందిరా సుజాత. హలో సుజాత ఎలా ఉంది? వైష్ణవి బాగుందా? తిరిందా? ఆరోగ్యం బాగుండాలని చెప్పు సుజాత. హలో సుజాత. ఏంట్రా బిస్కెట్, నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి గలాట పెట్టుకుంటూనే ఉన్నావు. కాదు సుజాత, నువ్వు ఎందుకు ఇవన్నీ పేరెంట్స్ వరకు వెళ్తున్నాయి మ్యాటర్స్? అలా కాదు, నన్ను ఎడగొట్టాలని చూస్తుంది అది. అసలు నువ్వు అన్ని కంపెనీస్ ఉన్నాయి, అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నువ్వు అంత ఫ్రీ ఎలా ఉంటున్నావు వీళ్ళతో టైం పాస్ చేసేకి? అసలు అది నాది నీకు తెలుసు కదా. నేనేమైనా ఫ్రీ ఉంటానా? ఎంతమంది కంపెనీలు ఎన్ని మనం రీసెంట్ గా 10 చేసినా మనం 30 మనం ఆడ 20. ఒక్క నిమిషం, వాళ్ళ డాడీ ఏదో మాట్లాడతాడంట. వైష్ణవి వద్దులే వైష్ణవి అత్తను. డాడీకి ఇస్తున్నా చూడరా. కర్మక
పక్కన యో ప్రసాద్ వేరే పార్టీ వచ్చింది 6,000 అంటే ఏమంటావు? ఏ లోపల మగమోడా నాకు వస్తాయి ఇంకా ఏం మాట్లాడుతాను అర్థమవుతుంది నీకేమన్నా చెప్పుతో కొట్టు లేక నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు యో బియ్యం ప్యాకెట్ వేసి 6,000 లెక్కిస్తా అంటున్నారు ప్రసాద్. ఫస్ట్ ఫోన్ ఇస్తావా పెట్టాలి నిన్ను పాపకాయ ఇస్తాను. పాప కాదయ్యా సుజాతకి చెప్పురా డాడీకి నాకు ఇమ్మనమాట ఫోను. కర్రీ ఉండదానా బేవర్సం ఉండదానా ఫస్ట్ సుజాతకి ఫోన్ ఇచ్చి తవే మీరు సుజాత ల్యాబ్కి వెళ్ళిపోయిందిరా. పెట్టే నీకు